2024 డిసెంబర్ మాసానికి గాను వృశ్చిక రాశి వారి యొక్క మాస ఫలితాలు. ఈ వృశ్చిక రాశి వారికి ఈ 2024 డిసెంబర్ మాసంలో 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అలాగే 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరిస్తున్నాయి. మిశ్రమ ఫలితాలు రావడానికి అవకాశం కనిపిస్తుంది. ముందుగా అనుకూలంగా సంచరించేటువంటి గ్రహాల వల్ల వచ్చేటువంటి లాభాలను కన్నా పరిశీలిస్తే వృశ్చిక రాశి వారికి జన్మరాశ్యాధిపతి షష్టాధిపతి అయినటువంటి కుజుడు భాగ్యభావంలో అనగా కర్కాటక రాశిలో వక్రించడం వల్ల వీరికి పోటీ ప్రపంచంలో మంచి విజయాలను సాధించుకోగలుగుతారు. భూముల నుంచి లాభాలు అందుకోగలుగుతారు. వాహనాల నుంచి లాభాలు అందుకోగలుగుతారు. ఈ నెలంతా కూడా కొంత ధైర్యంగా వీరు ముందుకు అడుగు వేసేటువంటి పరిస్థితి, తద్వారా మంచి ఫలితాలు వచ్చేటువంటి వాతావరణం కనిపిస్తుంది. ఇక అష్టమ లాభాధిపతి అయినటువంటి బుధుడు జన్మరాశిలో అనగా వృశ్చిక రాశిలో ఈ నెలంతా సంచారాన్ని కొనసాగిస్తున్నాడు కనుక ఆకస్మిక ఆదాయాన్ని పొందగలుగుతారు. అలాగే వ్యాపార రంగంలో మంచి అభివృద్ధిని, మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకోగలుగుతారు. ఆర్థిక విషయాలు, బ్యాంకు లావాదేవీలు మీకు అనుకూలంగా ఉంటాయి. సప్తమ వ్యయాధిపతి అయినటువంటి శుక్రుడు తృతీయ భావం అయినటువంటి మకర రాశిలో ఈ నెలంతా సంచారం కొనసాగిస్తున్నాడు కనుక సృజన సహకారం పుష్కలంగా ఉంటుంది. జీవిత భాగస్వాముల నుంచి మంచి సహకారాన్ని అందగలుగుతారు. వ్యాపార భాగస్వాముల నుంచి కానీ, లేకపోతే మీతో పనిచేసేటువంటి సహ ఉద్యోగుల నుంచి కూడా పూర్తి సహకారాన్ని వీరు పొందేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మంచి కార్యక్రమాల కోసం వీరు ధనాన్ని, సమయాన్ని, ప్రతిభను వెచ్చించి సంతోషంగా కాలం గడుపుతారు. ఇక లాభభావంలో కన్యారాశిలో ఎప్పటి నుంచో కేతు సంచారం కొనసాగుతోంది. ఈ కేతువు నిరాడంబరంగానే వృత్తి, ఉద్యోగ, వ్యాపార, వ్యవసాయ రంగాల్లో అభివృద్ధిని అందిస్తగలుగుతారు. భగవంతుని ఆశీస్సులతో వీరు అనుకున్న పనులన్నీ కూడా సజావుగా ముందుకు సాగుతాయి. మరి 2024 డిసెంబర్ మాసానికి గాను వృశ్చిక రాశి వారికి కుజుడు, బుధుడు, శుక్రుడు, కేతువు ఈ 4 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. అనుకూల ఫలితాలని, లాభాలని, శుభ ఫలితాలని అందిస్తున్నాయి. మరి అలాగే ప్రతికూలంగా కూడా 4 గ్రహాలు సంచరిస్తున్నాయి. ఈ ప్రతికూలంగా సంచరించేటువంటి గ్రహాలను కూడా ఒకసారి పరిశీలిస్తే ఇందులో దశమాధిపతి అయినటువంటి రవి భగవానుడు జన్మరాశి అయినటువంటి వృశ్చిక రాశిలోను, ద్వితీయ రాశి అయినటువంటి అనగా ద్వితీయ భావం అంటే ధనుసు రాశిలోను సంచారం కొనసాగించడం వల్ల అధికారుల నుంచి కాస్త ప్రతికూల వాతావరణం వీరికి కనిపిస్తుంది. వీరి మాటల వల్ల కూడా కాస్త ఎదుటివారు అపార్థాలు చేసుకునే వాతావరణం కనిపిస్తుంది. ఇక ద్వితీయ పంచమాధిపతి అయినటువంటి గురువు షష్టమ భావం అయినటువంటి మేషరాశి వైపు దృష్టిని సారించడం వల్ల అనగా సప్తమ భావంలో ఉన్నటువంటి ఈ గురువు షష్టాన్ని చూస్తున్నాడు కనుక వీరి మాటల వల్ల అపార్థాలు, అలాగే వీరి ఆలోచనలు కొన్ని సహకారం పొందకపోవడం, లేకపోతే సంతానం విషయంలో చిన్న చిన్న ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన వాతావరణం కనిపిస్తుంది. ఆ కారణం చేత గురువు వీరికి షష్టమ భావంలో ఉండడం వల్ల కొన్ని ఫలితాలు వీరికి అనుకూలంగా రాకపోవచ్చును. ఇక తృతీయ చతుర్థాధిపతి అయినటువంటి శని భగవానుడు చతుర్థ భావం కుంభరాశిలో సంచరిస్తున్నాడు కనుక ఈ 4వ భావంలో శనిని మనం అర్ధాష్టమ శని అంటాం కనుక చిన్న చిన్న అనారోగ్య సమస్యలు, కుటుంబపరమైనటువంటి సమస్యలు, అశాంతిని ఎదుర్కోక తప్పదనిపిస్తుంది. ఇక పంచమ భావంలో మీనరాశిలో రాహు ఎప్పటి నుంచో సంచరిస్తున్నాడు కనుక ఈ పంచమ రాహువు కొన్ని ఆలోచనల వల్ల వీరు ఇబ్బందులు కొని తెచ్చుకున్న వారు అవుతారు. కొంతమంది ఆత్మీయుల రూపంలో మీకు ఇబ్బందిని కలిగించే వాతావరణం కనిపిస్తుంది. ఆ రకంగా వీరు ఒక రకమైన అశాంతికి, ఒక రకమైనటువంటి నిందలకు అవకాశం కనిపిస్తుంది. ఈ కారణం చేత ఈ 4 గ్రహాలు ప్రతికూలంగా సంచరించడం చేత ఈ రవి, గురువు, శని, రాహు ఈ 4 గ్రహాలకి వృశ్చిక రాశి వారు 2024 డిసెంబర్ మాసానికి గాను తప్పనిసరిగా పరిహారాలు నిర్వర్తించుకోవాల్సినటువంటి పరిస్థితి మనకు కనిపిస్తుంది. ఈ పరిహారాల కార్యక్రమంలో భాగంగా ముఖ్యంగా ఈ వృశ్చిక రాశి వారు పంచమ రాహు దోషం నుంచి బయటపడడానికి కనకదుర్గాదేవి ఆలయానికి వెళ్ళి అమ్మవారికి నిత్య కుంకుమార్చన లాంటి పూజాది కార్యక్రమాలు నిర్వర్తించండి. ఎర్రటి పూలమాలను సమర్పించండి. 1 కేజీ మినుములను దానం చేయండి. అర్ధాష్టమ శని దోషం నుంచి బయటపడడానికి అనగా ఈ 4వ భావంలో శని దోషం నుంచి బయటపడడానికి ఈ వృశ్చిక రాశి వారు శనివారం రోజు ఈశ్వరునికి అభిషేకం నిర్వర్తించండి. అలాగే గోసేవ చేయండి. షష్టమ భావంలో గురుదోషం నుంచి బయటపడడానికి ఐగ్రీవ స్తోత్రాలను చదువుకోండి. 1 కేజీ శనగలను గురువులకు దానం చేయండి. ఇక జన్మరాశిలోను ద్వితీయంలోను రవి సంచారం ఉంది కనుక వృశ్చిక రాశి వారు నిత్యం సూర్యారాధన చేయడం, సూర్య భగవాన్ని దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ రవి దోషం నుంచి బయటపడడానికి అవకాశం ఉంటుంది. 2024 డిసెంబర్ మాసానికి గాను సుప్రభాతం ఛానల్ పెంచుకున్నటువంటి ఈ వృశ్చిక రాశి వారు చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలు పాటిస్తూ ఆయురారోగ్యాలతో ఆర్థికాభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. నమస్కారం.